హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా ఆ లైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి. మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే లాస్ట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి రెజల్యూషన్ 1080 అండ్ 2340 పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కింద క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక ఆడియోని యాడ్ చేద్దాం. ఆడియోని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా, దీన్ని ప్లే చేసి వినండి. మనకి స్టార్టింగ్లో ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేయాలంటే ఇక్కడ మనకి ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనకి స్టార్టింగ్లోది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు అదే విధంగా ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం. మీరు ఎండింగ్లో ఎంత డ్యూరేషన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అంత డ్యూరేషన్ వరకు ఇలా పెట్టుకోండి. తర్వాత ఎండింగ్లో ట్రిమ్ చేయాలంటే ఆడియో పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సాంగ్ని ప్లే చేసుకుంటూ మనం మార్క్ అనేది పెట్టుకుందాం. ఇక్కడ మనకి లాస్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇలా మనకి మార్క్ అనేది పడిపోతుంది. మీరు బీట్కి తగ్గట్టుగా ఇలా మార్క్ని క్రియేట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇమేజెస్ని యాడ్ చేద్దాం. ఇమేజెస్ని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అండ్ వీడియో అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన ఆల్బమ్స్లో ఉన్న ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అవ్వకపోతే 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ని మీరు మార్క్ పెట్టుకున్నారు కదా, అంతవరకు తీసుకొచ్చి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి రిమైనింగ్ ఇమేజ్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో ఇమేజ్ని యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఉంటాయి. ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మార్క్ ఉంది కదా, మార్క్ దగ్గరికి వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంత డ్యూరేషన్ వరకు ఇలా ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎన్ని ఇమేజెస్ యాడ్ చేసుకోవాలంటే అన్ని ఇమేజెస్ని ఇదే ప్రాసెస్లో రిపీట్ చేయండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఇచ్చేద్దాం ఇమేజెస్కి. ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇలా వస్తాయి. ఇందులో పైన మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆస్లైట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాంగిల్ పైన క్లిక్ చేసేసి యాంగిల్ వాల్యూ 90కి సెట్ చేసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. ఫ్రీక్వెన్సీ వాల్యూ 6.52కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకి 149కి మూవ్ చేయండి. $149.70కి మూవ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇలా ఎండింగ్ కంటే కొద్దిగా ముందుకు వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 1కి సెట్ చేసుకోండి. ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి ఇక్కడ మనకి గ్రాఫ్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈ గ్రాఫ్ ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకి ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి బ్యాక్ వస్తుంది. ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిస్టోర్షన్ ఆర్ వార్ప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి.
ఇందులో మనకి చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. ఇందులో మనకి స్క్వీజ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. స్క్వీజ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ డ్యూరేషన్ ఎంతైతే ఉందో దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని అక్కడ 4 కీ ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా 4 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేయండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ స్ట్రెంత్ వాల్యూ ఉంటుంది కదా, అది 0.23కి సెట్ చేసుకోండి. తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఈ వాల్యూ -0.13కి సెట్ చేసుకోండి. అదేవిధంగా థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి థర్డ్ కీ ఫ్రేమ్ వాల్యూ 0.03కి సెట్ చేసుకోండి. లాస్ట్ కీ ఫ్రేమ్ వాల్యూ 0కి పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత బ్లర్ అని ఉంది కదా, బ్లర్ పైన క్లిక్ చేసేసి మోషన్ బ్లర్ పైన క్లిక్ చేయండి. ఇందులో మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మీరు రీసెంట్గా యూజ్ చేసుకున్న ఆసిలేట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ యాంగిల్ వాల్యూ 25కి అయితే సెట్ చేసుకోండి. కి సెట్ చేసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ 2 or 3కి సెట్ చేసుకోండి. 3.97కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి ఇక్కడ. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 315కి మూవ్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్ కంటే కొద్దిగా ముందుకు వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ 1కి మూవ్ చేయండి. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మనకి ఫస్ట్ ఇమేజ్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోయాయి. దీన్ని ప్లే చేసుకొని చూడండి. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ కూడా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం. ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి స్వింగ్ అనే ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఫ్రీక్వెన్సీ వాల్యూ 2కి పెట్టుకోండి. 2 or 3 ఏదైనా పెట్టుకోండి. తర్వాత యాంగిల్ 1 పైన క్లిక్ చేయండి. ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి ఈ వాల్యూ అనేది -6కి సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ వాల్యూ అనేది 0కి సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు యాంగిల్ 2 పైన క్లిక్ చేయండి. ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసేసి ఈ వాల్యూ అనేది +6కి మూవ్ చేయండి. +6కి సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి 0కి పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఆసిలేట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాంగిల్ వాల్యూ 45 పెట్టుకోండి. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ 6.84కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్ వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 499కి సెట్ చేసుకోండి. అదేవిధంగా ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1కి సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత బ్లర్ పైన క్లిక్ చేసి మోషన్ బ్లర్ పైన క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్ మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మీరు రీసెంట్గా యూజ్ చేసుకున్న ఆసిలేట్ పైన క్లిక్ చేసేసి యాంగిల్ వాల్యూ 118కి సెట్ చేసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. ఫ్రీక్వెన్సీ వాల్యూ 7కి సెట్ చేసుకోండి. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్ వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ 499కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ మిడిల్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి 1కి మూవ్ చేయండి.
ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు ఎన్ని ఇమేజెస్ అయితే తీసుకున్నారో అన్ని ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసేద్దాం. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.